ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఎవరి మీద ఉంటుంది అంటే, ఈ వాక్యాన్ని పూర్తిగా పరిశీలించినట్లయితే, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చూసారా, ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఎవరినైతే దేవుడు విమోచిస్తాడో వాళ్ళ జీవితంలో సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది కదా. కాబట్టి దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే, దేవునితో మనం సహవాసం గలవారం అయితే, దేవుని మనం ఆశ్రయిస్తే, నిజమైన దేవుడు యేసయ్య, ఆయనే సృష్టికర్త, ఆయనే నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, ఆ రక్తాన్ని వెలగపెట్టి నన్ను కొనుక్కున్నాడు అని మనం నమ్మినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే మన జీవితంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నిత్యము కూడా మనము సమాధానంగా నెమ్మదిగా జీవించగలుగుతాము. అప్పుడు మన జీవితాల్లో నిత్య సంతోషం ఉంటుంది, మన తలల మీద నిత్య సంతోషం ఉంటుంది. సంతోషము, సమాధానము, నెమ్మది ఎప్పుడు కూడా దేవుని దగ్గరే దొరుకుతాయి. లోకంలో మనం ఎంత వెతికినా కూడా సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఏమీ దొరకవు. చిన్న చిన్న ఆనందాలు దొరకచ్చేమో, కానీ అవి శాశ్వతంగా ఉండవు. కానీ నీకు శాశ్వత ఆనందం కావాలంటే యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త. మీ కుటుంబంలో సమాధానం లేదేమో, ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వస్తే ఆ నిత్య సుఖములను మనము పొందుకోగలుగుతాము. కాబట్టి అప్పుడు మన తలల మీద నిత్య సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన మనల్ని మన పాప శాప దోషాలన్నిటి నుంచి కూడా మనల్ని విమోచిస్తాడు. ఎప్పుడైతే విమోచిస్తాడో అప్పుడు మనకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. మన తలల మీద నిత్య సంతోషం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.